गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठलदास महाराज की जय। సాక్షాత్ వైకుంఠవాసు అయిన ప్రభువులు కర్దమ ప్రజాపతికి దేవహూతికి కపిల వాసుదేవుగా అవతారం చేసి మనమందరూ ఉద్ధారం అయ్యేదానికి యోగ మార్గం భక్తి మార్గం తన తల్లికి చెప్పేలాగా మనకు చెప్పారు. ఇంతవరకు యోగ మార్గం భక్తి మార్గం కాలస్వరూపం జీవోత్పత్తి, జీవుడు ఉత్పత్తి అయిన తర్వాత ఎలా ఏ కర్మ వల్ల మరణాన్ని ఎలా సంభవిస్తుంది, ఆ మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఆ శరీరం తీసుకొని లింగ శరీరంతో యాతనా శరీరంతో నరకానికి వెళ్ళి తర్వాత పితృలోకానికి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళి మళ్ళీ పుట్టి ఇలా ఈ జీవం అనేది ఇలా జరుగుతుంది అని చెప్పి పైన జీవం యొక్క ఉత్పత్తి ఏమిటి అనేది ఈ అధ్యాయంలో మనకు భగవంతులు ఉపదేశించారు. ఈ జీవం అనేది ఇలా అక్కడక్కడికి వెళ్ళి పుణ్య పాపములను కర్మలన్నీ అనుభవించి తర్వాత ఈ భూలోకంలో పుట్టేదానికి మళ్ళీ వస్తుందంట పుణ్యపాపం ద్వారా కర్మ వల్ల. అప్పుడు పుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఒక పురుషుడి దగ్గర నుంచి అతని యొక్క రేతస్సు వల్ల ఆ స్త్రీ గర్భంలోకి వెళ్ళి అప్పుడు ఆ రేతస్సు ద్వారా ఆ స్త్రీ గర్భం నుంచి జీవోత్పత్తి అనేది జరుగుతుంది. ఈ జీవోత్పత్తి ఎన్ని రోజుల్లో ఏమేమి జరుగుతుంది అని కపిల వాసుదేవులు ఇక్కడ వర్ణిస్తున్నారంట. మొదటి రోజు చూస్తే వెళ్ళిన వెంటనే ఒక చిన్న డాట్ లాగా ఫామ్ అవుతుందంట. తర్వాత 5 రోజుల్లో ఇలా నీటి బుడగలాగా కొంచెం ఏదో ఫామ్ అవుతుంది. 10 రోజుల తర్వాత చూసినామంటే ఒక చిన్న ఇంత చిన్న రాయిలాగా ఒక చిన్న అంత సైజులో ఒక చిన్న గర్భం అనేది అది లోపల సృష్టి అవుతుందంట. దాని తర్వాత 1 నెల లోపల ఒక చిన్న గుడ్డులాగా అది వస్తుంది. ఆ తర్వాత 2వ నెల నుంచి చూసినామంటే 2వ నెలలో దాంట్లో నుంచి తల అనేది అది సృష్టి అయ్యేదానికి ఉండే ఆవరణం అంతా వచ్చేస్తుంది. తర్వాత 3వ నెలలో చూసినారంటే మీరు చేతులు కాళ్ళు ఇవన్నీ వచ్చేలాగా ఉండే అంగములు తర్వాత హృదయం ఇవన్నీ వచ్చేదానికి అది ప్రారంభిస్తుంది అని ఇక్కడ అంటున్నారు కపిల వాసుదేవులు. ఇలాగ గర్భం అనేది వృద్ధి అవుతూ వచ్చేటప్పుడు 4వ నెలలో ఆ గర్భం అనే అంతవరకు శిశుగా ఉండే ఆ జీవము అది పైన ఆడలింగమా మొగలింగమా అనేది అది కూడా వృద్ధి అయ్యేదానికి ప్రారంభిస్తుందంట. అలాగనే 4 నెలల తర్వాత ఆ శరీరానికి కావాల్సిన అంగములు తర్వాత మజ్జ తర్వాత ఎముకలు ఇవన్నీ కూడా వృద్ధి అయ్యేదానికి ప్రారంభిస్తుందంట ఆ శిశులాగా వచ్చేదానికి 5వ నెలలో. ఇలాగ ఆ శిశుకి 5వ నెలలో ఆ ధాతువులన్నీ సృష్టి అయ్యేదానికి ప్రారంభిస్తుందంట లోపల. ఆ ధాతు అంటే ఏమిటంటే ఇప్పుడు మనము ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళినామంటే వాళ్ళు మనం ఎలా చెక్ చేస్తారంటే మన పల్స్ ధాతువు చూసి మన శరీరంలో శీతం ఉష్ణం ఎలా ఉంది అని చూస్తారు. దానికి ధాతు అని పేరు. ఆ ధాతు అనేది 5వ నెలలో సృష్టి అయ్యేదానికి ప్రారంభిస్తుందంట. అది సృష్టి అయిన వెంటనే ఏమవుతుందంటే ఆ జీవముకు ఆకలి దాహం అనేది అంతా వస్తుంది. ఈ 5 నెలల తర్వాత 6వ నెలలో ఏమవుతుందంటే అది చిన్న శిశువుగా వచ్చి ఎక్కడైతే మలమూత్రములు సృష్టి అవుతుందో ఆ శరీరంలో దాని పక్కనే అది ఒక గర్భం అనే ఒక ఆవరణం లోపల ఇలా ఉంటూ దానికి లోపల ఎలాగైనా బయటికి రావాలి, ఈ చోటు ఇలా ఉందే అన్న విషయం అంతా దానికి తెలుస్తుందంట. అందుకే గర్భవాసం అనేది నరకంతో వర్ణించారు. ఈ నరకం అంటే ఎక్కడో ఉంది కాదు, నువ్వు గర్భంలో ఉండేటప్పుడే ఆ నరకయాతన అది ఉంటుంది. ఎందుకంటే లోపల ఇలా మనం మలమూత్రంతో పాటు జీవించడం, ఇక్కడ అటుపక్క తిరగకుండా ఎలాగైతే అక్కడ కష్టంగా ఉంటుందో అదంతా దానికి తెలిసేదానికి ప్రారంభిస్తుందంట. అందుకోసమే అది చలిస్తుందంట లోపల. అందుకోసం 6 నెలల నుంచి చూసినామంటే అది చలించేది ఆ తల్లికి అది చలించేది ఆ తల్లికి తెలిసేదానికి ప్రారంభిస్తుందంట. అలాగా 6వ నెల నుంచి ఏమిటంటే ఈ తల్లి ఏమేం భోజనం చేస్తుందో దానివల్ల ఒక ఎనర్జీ అనేది లోపల సృష్టి అయ్యి అది వచ్చి ఆ గర్భంలో ఉండే శిశువుకి వెళ్ళేదానికి ప్రారంభిస్తుందంట. ఎందుకంటే 5వ నెలలకు అப்புறம் తర్వాత దానికి ఆకలి అనేది తెలుస్తుంది కదా. 6వ నెల నుంచి ఆ తల్లి తినే ఆహారం ద్వారా ఆకలి అనేది ఆ బిడ్డకు కూడా తీరిపోతుంది. ఇప్పుడు 6వ నెల తర్వాత ఈ మలమూత్రం సృష్టి అయ్యే ఆ చోట్లో ఉన్నందువల్ల ఆ జీవంకి అక్కడ ఉండేదానికే కష్టంగా ఉంటుందని చెప్పినాను కదా. ఆ సమయంలో ఇంకోటి కూడా జరుగుతుందంట. అక్కడ ఇంకా కూడా మన శరీరంలో ఏదో చిన్న బ్యాక్టీరియా పురుగులన్నీ ఉత్పత్తి అవుతుంది కదా. అది ఉత్పత్తి అయిన తర్వాత ఆ పురుగులని ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదో ఒకటి ఉందే అని ఇది చాలా మృదుగా ఉంది అనుకొని ఆ బ్యాక్టీరియా అంతా లోపలికి వెళ్ళి ఆ శిశువుని తినేదానికి ప్రారంభిస్తుందంట. ఇలా
అది వచ్చి ఇలా హింసిస్తూ ఉండేటప్పుడు చూసినామంటే దాని హింస వల్ల ఇంత హింసగా ఉంది అంటూ ఆ శిశువు అనేది లోపల ఒకసారి మూర్ఛ అవ్వటం, తర్వాత ఇలాగ మేలుకొనటం, మళ్ళీ మూర్ఛ అవ్వటం, ఇలా అటు ఇటు తిరగటం అనేది ఇలా 6 నెలల తర్వాత ప్రారంభిస్తుంటుంది. అదే ఒక ఘోరమైన యాతనగా ఉంటుంది ఆ శిశువుకి లోపల. అలా కష్టపడుతూ ఉంటుంది శిశువు అనేది కపిల వాసుదేవులు ఇలా దేవహూతి అమ్మకి చెప్పారు. ఇది కాకుండా ఆ తల్లి ఏ ఆహారం చేస్తుందో, ఉష్ణంగా ఏదైనా తింటే, కారంగా ఏదైనా తింటే, శీతంగా ఏదైనా తింటే, ఇవన్నీ వచ్చి ఆ శరీరం లోపల ఉండే ఆ చిన్న శరీరాన్ని వచ్చి దానివల్ల ఒక బాధ వస్తుందంట. ఆ శరీరం ఈ తల్లి తినే ఆహారం వల్ల దాని యొక్క చేష్టలు ఆ జీవం లోపల ఉండే ఆ జీవానికి వచ్చి ఇలా బాధ పెడుతుందంట. అంతేకాకుండా ఏమిటంటే ఈ 6 నెలల తర్వాత ఆ ప్రేగుతో చుట్టుకొని గర్భసంచి లోపల ఆ నీళ్లతో పాటు అప్పుడప్పుడు ఊపిరి పీల్చేదానికి కష్టపడుతూ ఇలా తన శరీరాన్ని వంగబెట్టుకొని చిన్నదిగా చేసుకొని అటు ఇటు తల కూడా తిప్పని చోట్లో ఇలా ఆ జీవం అనేది కష్టపడుతూ లోపల ఇలా ఉంటూ ఉంటుంది. ఇలా 8 నెలలు అయిన తర్వాత ఆ శిశువుకి ఈ శీతోష్ణ భావాలు అన్ని శరీరంలో అది తెలిసేదానికి ప్రారంభిస్తుందంట. అందుచేత లోపల కష్టపడుతూ ఎలాగైనా శరీరం నుంచి బయటికి వచ్చేయాలి అంటూ అటు ఇటు సంచారం చేసుకుంటూ ఇటుపక్క అటుపక్క తిరుగుతూ ఉంటుందంట. అందుకోసమే 8 నెలల తర్వాత అక్కడెక్కడ తిరగటం, కదలటం అనేది ఆ తల్లికి తెలుస్తుంది కదా, దానికి కారణం ఇదే అని కపిల వాసుదేవులు అంటున్నారు ఇక్కడ. ఇలా 9 నెలలు అయిన తర్వాత కష్టపడుతూ ఉండే ఆ జీవాత్మ అనేది ఏమవుతుందంటే దానికి జ్ఞానం అనేది పుట్టి ఆ సమయంలో ఆ శిశువుకి మనసులో ఇలాగ వస్తుందంట, భగవంతుని కానీ మనం ఆశ్రయించామంటే ఈ కష్టాలన్నీ పడాల్సిన అవసరం లేదు కదా, భగవంతుడు చెప్పిన మార్గంలో ఇక మనం వెళ్ళి ఆ భగవంతుని చరణారవిందాన్ని ఎలాగైనా చేర్చుకోవాలి, మళ్ళీ ఇంకొక గర్భానికి రాకూడదు అంటూ పైన భగవంతుణ్ణే ఆ జీవాత్మ అనేది స్తోత్రం చేస్తుందంట. ప్రభో, నువ్వు చెప్పినట్టుగా నీ చరణారవిందాన్ని ఆశ్రయించి నువ్వు చెప్పినదన్నీ చేసుంటే ఇప్పుడు మళ్ళీ నీ గర్భంలో వచ్చి ఉండను, వీటన్నిటి నుంచి కాపాడే నీకు మొదట నమస్కారం చేస్తున్నాను. అలాంటి ప్రభువు నువ్వు ఈ మాయను దాటించి ఈ మోహాలన్నీ దాటించి నన్ను ఎలాగైనా నీ చరణారవిందానికి చేర్చుకోనైనా, ఈ జన్మలోనైనా నేను ఎలాగైనా నీ చరణారవిందానికి రావాలి, నన్ను ఈ మాయలో నుంచి ఎలాగైనా దాటించు, నేను మళ్ళీ మళ్ళీ ఇంకో గర్భంలోకి రాకూడదు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అంటూ జీవం పల విధముగా స్తోత్రం చేస్తుందంట లోపల ఆ భగవంతుని గురించి. త్రికాల సత్యంగా ఉండే ప్రభువు నువ్వు. త్రికాలం అంటే ఏమిటంటే ఇప్పుడు జరిగే వర్తమానం, భూతకాలం, భవిష్యత్ కాలం, ఈ 3 కాలంలోనూ త్రికాల సత్యంగా ఉంటున్నావే ప్రభు. అలాంటి ప్రభువు నీవు నీ చరణాన్ని ఆశ్రయించి ఈ జన్మలోనైనా ఈ ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అంటూ ఈ తాపముల నుంచి నేను బయటకు రావాలి, ఆ తాపముల నుంచి బయటకు వచ్చి ఎలాగైనా నీ చరణారవిందాన్ని చేర్చుకోవాలి ప్రభు, నన్ను వచ్చి నువ్వు ఇలాగ ఈ జన్మలో నన్ను వదిలేయకూడదు అంటూ ఇలా పల విధంగా ప్రార్థించి ఆ భగవంతుని స్తోత్రం చేసి పైన మనం భూమిలో పుట్టినామంటే ఎలాగైనా ఈ శరీరాన్ని పోగొట్టుకుని ఆ అఖండగా ఉండే పరమాత్మతో కలవాలి అంటూ ఇలా స్తోత్రం చేస్తూ ఆ భూలోకంలో పుట్టాలి అని ఇలా ఎదురు చూస్తూ ఉండేటప్పుడు ఆ 9-10 నెలల తర్వాత సూతివాతం అనే వాయువు వచ్చి ఏం చేస్తుందంటే ఈ లోపల ఉండే ఈ శిశువుని ఎలాగో బయటకి తరిమేయాలి అంటూ అది వచ్చి దాని యొక్క సహాయంతో ఈ శిశువు కూడా బయటకు వస్తుందంట. అలా బయటకు వచ్చేటప్పుడు చూసినామంటే ఈ సూతి వాతం వల్ల, ఈ వాయువు వల్ల తలకిందులుగా ఆ శిశువు అనేది బయటకు వస్తుంది. అప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఏమంటే మలమూత్రములతో పాటు ఆ శిశువు అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఈ భూస్పర్శం అనేది ఆ శిశువుకి తగిలిన వెంటనే, ఆ జీవముకి తగిలిన వెంటనే ఆ అజ్ఞానం అనేది మోహంతో పాటు తగులుకుంటుంది. తర్వాత లోపల ఉండే ఉష్ణం బయటకు వచ్చిన వెంటనే ఇలా శీతంగా ఉండడందువల్ల దానివల్ల ఆ జీవం అనేది ఏడుస్తూ అజ్ఞానాన్ని స్వీకరిస్తూ ఇలా ఉంటూ ఉంటుంది. దీనివల్లనే అజ్ఞానం అనేది వచ్చి మళ్ళీ మోహం అనేది వచ్చి మాయలో తగులుకుంటుంది ఈ జీవం అనేది. అలా తగులుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పెద్ద అయ్యి 5 సంవత్సరాలు వచ్చి శైశవం అంటూ చిన్న బిడ్డతనం, తర్వాత 5 సంవత్సరాల తర్వాత కౌమారం నుంచి యవ్వన దశ వచ్చేటప్పుడు కామక్రోధం అంతా స్వీకరించి దాని ద్వారా వచ్చే శరీర బంధువులు, తన భార్య, తన కొడుకులు, తాను సంపాదన, అహంకారం, మమకారం అన్నీ ఇలా స్వీకరించి తర్వాత పాపములు చేసి చివరిగా ఈ జీవం అనేది మరణించి మళ్ళీ యాతనా శరీరాన్ని తీసుకొని లోకముకంతా వెళ్ళి మళ్ళీ అక్కడక్కడ అన్నీ అనుభవించి మళ్ళీ ఈ పురుషుడి యొక్క రేతస్సు వల్ల మళ్ళీ ఈ జీవం అనేది లోపలికి వచ్చి ఇలా భగవంతుని గురించి స్తోత్రం చేసి మళ్ళీ ఇలా పుట్టి ఇలా అజ్ఞానం అనేది కాలచక్రం లాగా నడుస్తూ ఉంది అని ఈ జీవం యొక్క
ఉత్పత్తి, జీవం యొక్క మరణం, జీవం ఎలా ఉత్పత్తి అయ్యి ఎలాగ ఏ చోట్ల ఈ కాలంలో ఎలా ప్రవృత్తి అయ్యి ఇది వర్ధిస్తూ వస్తుంది అనేది చెప్పి ఆ కపిల వాసుదేవులు దేవహూతి అమ్మ దగ్గర ఇలా వర్ణించారు. పైన భగవంతుడు ఏమన్నాడంటే, ఇలా నువ్వు అహంకారం మమకారంతో జీవిస్తూ అజ్ఞానంతో మోహంతో ఇలా చెడిపోతావు, దీని గురించి నువ్వు బయటకు రావాలంటే ఏం చేయాలి అంటే ఈ ఈ విషయ సుఖాల్లో వీటన్ని విషయాల నుంచి నువ్వు బయటకి రావాలి. దానికి ఒకే గతి ఏమిటంటే మహాత్ముల యొక్క చరణారవిందం, వాళ్ళ యొక్క సంఘాన్ని ఎప్పుడు కోరుకో, వాళ్ళ దగ్గరే ఉండు. మహాత్ములు అంటే ఎవరంటే లోకమంతా నా భగవత్ స్వరూపంతో చూసేవారు, ఎవరిని హింసించరు, ఓపికగా ఉంటారు, శాంతంగా ఉంటారు, మౌనంగా ఉంటారు, దయతో ఉంటారు, కరుణతో ఉంటారు, విషయ సుఖాల్లో దేని కూడా వాళ్ళని బాధించదు. ఇలాగ ఉండే మహాత్ముల యొక్క సంఘాన్ని ఎప్పుడు కోరుకో. ఇలా ఈ మహాత్ముల యొక్క సంఘాన్ని కానీ నువ్వు ప్రార్థించినావంటే నువ్వు నీకు మళ్ళీ మళ్ళీ జన్మకారకంగా ఉండే ఈ మోహం వల్ల వచ్చే ఈ అజ్ఞానం అనేది, దుస్సంగం అనేది నీకు రాకుండా ఉంటుంది. ఈ దుస్సంగాన్ని నువ్వు వదిలికొట్టాలంటే మహాత్ముల యొక్క సంఘమే దీనికి గతి. అలాంటి యొక్క మహాత్ముల యొక్క సంఘం ఎక్కడుందో అక్కడ నువ్వు బయలుదేరి వెళ్ళు. వాళ్ళ మహాత్ముల యొక్క చరణారవిందాన్ని నువ్వు అనవరతము వాళ్ళని యొక్క నువ్వు ఆశ్రయిస్తేనే నువ్వు ఈ మోహం ఆయన నుంచి బయటికి రాగలుగుతావు. దుస్సంగం అనేది నీ దగ్గర రాకుండా ఉంటుంది. ఈ విషయ సుఖంలో వచ్చే కష్టం అనేది నీ దగ్గర రాకుండా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ జననం అన్న ప్రవాహం అనేది నీకు రాకుండా ఉంటుంది అని కపిల వాసుదేవులు దేవహూతి అమ్మ దగ్గర ఉపదేశించారు. ఇలా అందుచేత ఈ భగవన్ మాయ అనేది చాలా 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 కపటమైనది. ఏమిటంటే సాక్షాత్ బ్రహ్మదేవుడు పితామహుడు కదా, ఆయన కదా జగత్ సృష్టికర్త. ఆయన జగత్ సృష్టి చేసిన తర్వాత ఆయన ఒక స్త్రీని సృష్టి చేశారంట. అప్పుడు అది తన కూతురే కదా అవుతుంది. కానీ భగవన్మాయ వల్ల, కామం వల్ల ఆయనకి ఏమిటంటే తాను దాన్ని పెళ్లి చేసుకోవాలి అని అలా తోచిందంట. ఆయనకు కూడా ఈ మోహం కామం అనేది ఇలా భగవన్మాయ వల్ల దాని నుంచి దాటలేదు. కానీ ఏమి ఆశ్చర్యం అంటే ఆ బ్రహ్మపుత్రులైన నారదుడు, ఇంకో ఉండే బ్రహ్మ ఋషులందరికీ వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా వాళ్ళందరూ పరమ పవిత్రంగా జీవించారు. దానికి కారణం ఏమిటంటే భగవంతుని యొక్క చరణారవిందని దృఢంగా పట్టుకున్నారు. అందుచేత అలాగగా నువ్వు దృఢంగా భగవంతుని యొక్క చరణారవిందాన్ని పట్టుకొని మహాత్ముల్ని ఆశ్రయించినావంటే నువ్వు ఈ మాయ మోహం నుంచి బయటికి రాగలుగుతావు. ఈ మాయ అనేది ఏం చేస్తుందంటే ఒక జీవుణ్ణి ఇలా జీవించేటప్పుడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీ పైన ఎక్కువ మోహం పెట్టి దాంతో ఆశ వల్ల ఆ స్త్రీని స్మరిస్తూ ఇలా మరణించిన వెంటనే స్త్రీగా పుడతారు. తర్వాత ఆ స్త్రీగా పుట్టి ఆ స్త్రీగా ఉండే జీవం అనేది ఆ పురుషుడిని ఇలా స్మరించి 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 తర్వాత పురుషుడిగా ఇలా మారి మారి ఒకే లింగంలో పుట్టరు. మారి 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 దేన్ని స్మరించుకుంటూ ఉంటారో అలాగా ఈ కర్మవశం వల్ల స్త్రీగాను పురుషుడుగాను మారి మారి పుట్టి ఇలా జీవం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఉండే ఈ లోకంలో నువ్వేమి చెయ్యాలి అంటే నువ్వు దేని గురించి దిగులు పడక్కర్లేదు. ఇది జనన మరణ ప్రవాహం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎలాగైతే మన శరీరంలో ఈ ఇంద్రియం అంతా ఉంది కదా, ఈ ఇంద్రియంకు పవర్ హౌస్ లాగా మనస్సు ఉంది. ఈ మనస్సు ఇంద్రియం అనేది సృష్టి అయి జరుగుతూ ఉంది. అన్నిటికీ ఒక కాలం ఉంది కాబట్టి అలాగనే ఈ ఇంద్రియముకు మనస్సుకు కూడా ఇంతవరకే కాలం ఉందంట. అంతకాలం వరకు ఇది పని చేసి తర్వాత నేను బయలుదేరుతాను, నా సమయం అయిపోయింది, ఇన్ని రోజులు నీకు పనిచేసింది చాలు అని బయలుదేరుతుందంట. అప్పుడు ఆ ఇంద్రియములు మనస్సు ఆ తత్వములు బయలుదేరేటప్పుడు నీకు మరణం అనేది వస్తుంది. అప్పుడు నువ్వు మరణిస్తావు. అదే ఇంద్రియములు మళ్ళీ నీ శరీరంలో ఈ ఆత్మతో మళ్ళీ చేరుకోవాలని ఆ తత్వములు వచ్చేటప్పుడు మళ్ళీ నీకు జన్మ అనేది వస్తుంది. ఇలాగే ఈ జననమరణ ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది. నువ్వేమి చేయాలంటే ఈ జననమరణ ప్రవాహం యొక్క కంట్రోల్ నీ దగ్గర లేదు. కానీ ఒక్కటి నీ దగ్గర ఉంది. ఏమిటంటే ఈ మనస్సును మంచి చోట్ల తీసుకెళ్లేదానికి ఉండే కంట్రోల్ భగవంతుడు నీ దగ్గర ఇచ్చాడు. అందుకోసం రేపు మనం చనిపోతాము, మళ్ళీ పుడతాము, దీని గురించి అంతా నువ్వు దిగులు పడకుండా చనిపోతే ఏమి, ఇప్పుడు చనిపోతాం అంతే. చనిపోతే శాశ్వతంగా వెళ్ళిపోతామా? కాదు, మళ్ళీ పుట్టబోతాం, మళ్ళీ ఎక్కడో పుట్టబోతాం. కానీ ఆ పుట్టే సమయంలో నాయన అక్కడెక్కడ నన్ను పుట్టకూడకుండా ఆ మహాత్ముడు చెప్పినందువల్ల చెప్పేలాగా జాచే వంశీ కులధర్మ రామసేవ, ఎవరి యొక్క కుటుంబంలో కులధర్మంగా రామసేవ అనేది ఉన్నదో ఆ కుటుంబంలో నేను పుట్టాలి. మళ్ళీ పుట్టాలంటే ఎవరి యొక్క వాకు అనవరతము రామనామం చెప్తుందో ఆ వాళ్ళతోనే నేను మాట్లాడాలి. ఏ వ్యవహారం కూడా నాకు ఉండే వాళ్ళతో వ్యవహారం పెట్టుకోకూడదు.
ఇలాగ నేను పుట్టాలి అని మహాత్ములు ప్రార్థించారు. అలాగా నువ్వు భగవంతుని దగ్గర ఇలా ప్రార్థిస్తూ ఈ జనన మరణాన్ని గురించి దిగులు పడకుండా నువ్వు వచ్చి నీ కార్యమును చేసుకుంటూ ఇలా ఉన్నావంటే ఈ జనన మరణ ప్రవాహం అనేది ఎలాగో అది వచ్చి ఈ కాలచక్రం నుంచి బయటకు వచ్చి నువ్వు భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవచ్చు. దానికి ఏమిటంటే ఈ యోగ మార్గం, భక్తి మార్గం, మహాత్ముల యొక్క ఆశ్రయం, భగవత్ చరణారవింద సేవ, ఈ సాధనములతో నువ్వు జీవించేదానికి ప్రారంభించావంటే నీ మరణం గురించో జననం గురించో నువ్వు దిగులు పడక్కర్లేదు అంటూ ఇలాంటి ఉత్తమమైన ఉపదేశం చేశారు. పైన 32 అధ్యాయంలో కూడా ఉపదేశం, 33 అధ్యాయంలో దేవహూతి యొక్క శరణాగతి, ఇలా కపిల వాసుదేవులకు ఉపదేశం. ఈ 31 అధ్యాయంలో నువ్వు నీ కర్తవ్యాన్ని చేసుకుంటూ భగవంతుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించు అంటూ చెప్పి ఈ 31 అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన మన అందరం కలిసి ఈ 31 అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథైకత్రింశోऽధ్యాయః భగవానువాచ కర్మణా దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసోరేతః కణాశ్రయః కలలం తు ఏకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశాహేన తు కర్కంధూః పేష్యండం వా తతః పరం మాసేన తు శిరోద్వాభ్యాం బాహు అంఘ్ర్యాది అంగవిగ్రహః నఖ లోమాస్థి చర్మాణి లింగచ్ఛిద్రోద్భవస్త్రిభిః చతుర్భిః ధాతవః సప్త పంచభిః క్షుత్రుడుద్భవః షడ్భిః జరాయుణావీతః కుక్షౌ భ్రామ్యతి దక్షిణే మాతుర్జగ్ధాన్న పానాద్యైః ఏతద్ధాతుః అసమ్మతే శేతే విన్మూత్రయోర్గర్తే స జంతుః జంతు సంభవే కృమిభిః క్షతసర్వాంగః సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛామాప్నోతి ఉరుక్లేశః తత్రత్యైః క్షుధితైర్ముహుః కటుతీక్ష్ణోష్ణ లవన రూక్షామ్లాదిభిః ఉల్బనైః మాతృభుక్తైః ఉపస్పృష్టః సర్వాంగోత్థిత వేదనః ఉల్బేన సంవృతస్తస్మిన్ తంత్రైశ్చ బహిరావృతః ఆస్తే కృత్వా శిరః కుక్షౌ భుగ్నపృష్ఠశిరోధరః కల్పః స్వాంగచేష్టాయాం శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధస్మృతిర్దైవాత్ కర్మజన్మశత ఉద్భవం స్మరన్ దీర్ఘం అనుచ్ఛ్వాసం శర్మ కిం నామ విందతే ఆరభ్య సప్తమాన్మాసాత్ లబ్ధబోధోపి వేపితః నైకత్రాస్తే సూతివాతైః విష్టాభూరివ సోదరః నాథమానర్షిర్భీతః సప్తబధ్నిః కృతాంజలిః స్తువీత తం విక్లవయా
वाचायेनोदरेऽर्पितः जन्तुरुवाच तस्योपसन्नमवितुम् जगदिच्छयात्त नानातनोः भुवि चलच्चरणारविन्दम् सोऽहं व्रजामि शरणम् ह्यकुतो भयं मे येनेदृशी गतिः अदर्श्य सतोऽनुरूपा यस्त्वत्र बद्ध इव कर्मभिरावृतात्मा भूतेन्द्रियाशयमयीम् अवलम्ब्य मायाम् आस्ते विशुद्धम् अविकारमखण्डबोधम् आतप्यमानहृदये अवसितम् नमामि यः पञ्चभूतरचिते रहितः शरीरे छन्नो यथेन्द्रियगुणार्थचित् आत्मकोऽहम् तेनाविकुण्ठमहिमानम् ऋषिं तमेनं वन्दे परम् प्रकृतिपूरुषयोः पुमांसम् यन्मायया उरुगुणकर्म निबन्धनेऽस्मिन् सांसारिके पथि चरन् तदभिश्रमेण नष्टस्मृतिः पुनरयम् प्रवृणीतलोकम् युक्त्या कया महत् अनुग्रहमन्तरेण ज्ञानम् यदेतत् अदधात् कतमः स देवः त्रैकालिकम् स्थिरचरेषु अनुवर्तितांशः तं जीवकर्मपदवीम् अनुवर्तमानाः तापत्रयोपशमनाय वयं भजेम देह्यन्यदेहविवरे जठराग्निनासृक् विन्मूत्रकूपपतितो भृशतप्तदेहः इच्छन्नितो विवसितुम् गणयन् स्वमासान् निर्वास्यते कृपणधीः भगवन् कदानु यनेदृशीम् गतिमसौ दशमास्य ईश संग्राहितः पुरुदयेन भवादृशेन स्वेनैव तुष्यतु कृतेन स दीननाथः को नाम तत्प्रति विनाञ्जलिमस्य कुर्यात् पश्यत्ययं धिषणया ननु सप्तबध्रिः शारीरके दमशरीर्यपरः स्वदेहे यत्सृष्टयासं तमहं पुरुषं पुराणम् पश्ये बहिः हृदि च चैत्यमिव प्रतीतम् सोऽहं वसन्नपि विभो बहुदुःखवासम् गर्भान्न निर्जगमिषे बहिरन्धकूपे यत्रोपयातम् उपसर्पति देवमाया मिथ्यामतिः यदनुसंसृतिचक्रमेतत् तस्मादहं विगतविक्लव उद्धरिष्य आत्मानमाशु तमसः सुहृदात्मनैव
भूयो यथा व्यसनमेतत् अनेकरन्ध्रम् मामे भविष्यत् उपसादित विष्णुपादः। कपिल उवाच एवं कृतमतिर्गर्भे दशमास्यः स्तुवन् ऋषिः सद्यः क्षिपति अवाचीनम् प्रसूत्यै सूतिमारुतः तेनावसृष्टः सहसा कृत्वा वाक् शिर आतुरः विनिष्क्रामति कृच्छ्रेण निरुच्छ्वासो हतस्मृतिः पतितो भुव्यसृङ्मूत्रे विष्टाभूरिव चेष्टते रोरूयति गते ज्ञाने विपरीताम् गतिम् गतः परच्छन्दम् न विदुषा पुष्यमानो जनेन सह अनभिप्रेतमापन्नः प्रत्याख्यातुमनीश्वरः शायितः अशुचिपर्यङ्के जन्तुः स्वेदजदूषिते नेशः कण्डूयनेङ्गानाम् आसनोत्थानचेष्टने तुदन्ति आत्मत्वच्छन्दंशाः मशक मत्कुणादयः रुदन्तम् विगतज्ञानम् कृमयः कृमिकम् यथा इत्येवम् शैशवम् भुक्त्वा दुःखम् पौगण्डमेव च अलब्धाबीप्सितो ज्ञानात् इद्धमन्युः शुचार्पितः सह देहेन मानेन वर्धमानेन मन्युना करोति विग्रहम् कामी कामिष्वन्ताय चात्मनः भूतैः पञ्चभिरारब्धे देहे देहि अबुधोऽसकृत् अहम् ममेत्य सद्ग्राहः करोति कुमतिर्मतिम् तदर्थम् कुरुते कर्म यद्बद्धो याति संसृतिम् योऽनुयाति ददत्क्लेशम् अविद्या कर्मबन्धनः यद्यसद्भिः पथि पुनः शिष्णोदर कृतोद्यमैः आस्थितो रमते जन्तुः तमो विशति पूर्ववत् सत्यम् शौचम् दया मौनम् बुद्धिश्रीः ह्रीर्यशः क्षमा शमोदमो भगश्चेति यत्सङ्गात् याति संक्षयम् तेषु अशान्तेषु मूढेषु खण्डितात्म स्वसाधुषु सङ्गम् न कुर्यात् शोच्येषु योषित्क्रीडामृगेषु च न तथास्य भवेन्मोहः बन्धश्चान्य प्रसङ्गतः योषित्सङ्गात्
यथा पुंसः तथा तत्संगी संगतः प्रजापति स्वाम दुहितरं दृष्ट्वा तद्रूप धर्षितः रोहिद्भूतां सोन्वधावत् ऋक्षरूपी हतत्रपः तत्सृष्ट सृष्टसृष्टेषु कोऽन्वखण्डितधीः पुमान् ऋषिं नारायणमृते योषिन्मय्येह मायया बलं मे पश्य मायायाः स्त्रीमय्या जयिनो दिशाम् या करोति पदाक्रान्तान् भ्रूविजृम्भेण केवलम् संगं न कुर्यात् प्रमदासु जातु योगस्य पारं परमारुरुक्षुः मत्सेवया प्रतिलब्ध आत्मलाभः वदन्ति या निरयद्वारमस्य योपयाति शनैर्माया योषिद्देव विनिर्मिता तामीक्षेत आत्मनो मृत्युं तृणैः कूपमिवावृतम् यां मन्यते पतिं मोहात् मन्मायां ऋषभायतीं स्त्रीत्वं स्त्रीसङ्गतः प्राप्तः वित्तापत्यगृहप्रदम् ताम् आत्मनः विजानीयात् पत्यपत्यगृहात्मकम् दैवोपसादितं मृत्युं मृगयोः गायनं यथा देहेन जीवभूतेन लोकाल्लोकम् अनुव्रजन् भुञ्जान एव कर्माणि करोति अविरतं पुमान् जीवो ह्यस्यानुगो देहः भूतेन्द्रियमनोमयः तन्निरोधोऽस्य मरणम् आविर्भावस्तु सम्भवः द्रव्योपलब्धि स्थानस्य द्रव्येक्षा योग्यता यदा तत्पञ्चत्वमहं मानात् उत्पत्तिः द्रव्यदर्शनम् यथाक्ष्णोः द्रव्यावयव दर्शना योग्यता यदा तदैव चक्षुषो द्रष्टुः द्रष्टुत्वा योग्यतानयोः तस्मान्न कार्यः सन्त्रासः न कार्पण्यं न सम्भ्रमः बुद्ध्वा जीवगतिं धीरः मुक्तसङ्गश्चरेदिह सम्यग्दर्शनया बुद्ध्या योगवैराग्ययुक्तया मायाविरचिते लोके चरेण्यस्य कलेवरम्। श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे जीवगतिर्नाम
एकत्रिंशोऽध्यायः। गोपिका जीवनस्मरणम् गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।